ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలు కేటాయించారు. చంద్రబాబుతో పాటుగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి చంద్రబాబు మంత్రి పదవులు కేటాయించారు. ఈ క్రమంలోనే పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోం మంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోం మంత్రి పదవి దక్కగా చంద్రబాబు కూడా హోం మంత్రిగా మహిళనే నియమించారు. మరోవైపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించిన చంద్రబాబు ఈసారి ఏకంగా హోంమంత్రిని చేశారు. ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగలపూడి అనిత. 2014కు ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా టీడీపీ కోసం వంగలపూడి అనిత పనిచేశారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్న వెనక్కి తగ్గలేదు. దీంతో 2024 ఎన్నికల్లో టీడీపీ పాయకరావుపేట నుంచి మరోసారి వంగలపూడి అనితకు అవకాశం ఇచ్చింది. ఈ ఎన్నికల్లో అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు విక్టరీ కొట్టారు వంగలపూడి అనిత. స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులను కలుపుకొని వెళ్లి 2024 ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి 43,727 ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటమే కాకుండా హోం మంత్రిగా నియమితులయ్యారు. ఏపీలో ఎప్పుడైతే కూటమి విజయం ఖాయమైందో ఆ రోజు నుంచి హోం మినిస్టర్ పదవి హాట్ టాపిక్ గా మారింది. హోం మినిస్టర్ రేస్ లో రఘురామరాజు, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడుతో పాటు పలువురు పేర్లు వినిపించాయి. అయితే చాలా మంది రఘురామరాజుకే హోం మినిస్టర్ పోస్ట్ దక్కుతుందని భావించారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో ఆయన అనేక సార్లు అవమానాలకు గురయ్యారు. జగన్ పై రివెంజ్ తీసుకోవడానికైనా హోం శాఖ తీసుకుంటారని టాక్ వినిపించింది. అయితే రఘురామరాజు దూకుడు స్వభావం ఉండడంతో ఆయన ఆ పదవి ఇవ్వలేదని తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ పేరు కూడా వినిపించినా ఆయనకు కీలక డిప్యూటీ సీఎం ఫైనల్ కావడంతో చివరకు వంగలపూడి అనితకు హోం దక్కింది.